హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో చికెన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి, 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు అందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే చికెన్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కారం ఇంకా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుందండి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కారం పచ్చివాసన పోయిన తర్వాత కూర బాగా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలానే ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అన్నంతో తింటే చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.